అలాగే మా ఆత్మారావు గారు, రోహిణి గారు అయితే మరి మొన్ననే అన్నదానం కూడా చాలా అద్భుతంగా దాదాపు 1000 మంది అయ్యారు నాన్న భోజనాలకి. అంతమంది వచ్చి భోజనం చేశారండి. ఇక కులమతానికి అతీతంగా మా రజాక్ గారికి గట్టిగా చెప్పండి. రజాక్ అన్న గారు మీకు అర్థమైపోయి ఉంటుంది. వీళ్ళు ముస్లిం అయి ఉండి మేము ఫండ్కి వెళ్తే తక్కువ తీసి మాకు ఇచ్చారు ఆయన. కాబట్టి చాలా చాలా థ్యాంక్స్. అంతేకాకుండా మీ మధ్యలో వచ్చిన పాటలు వింటున్నారు. తర్వాత వస్తే స్టేజ్ మీద పిలుస్తాను సార్ని. ముందే ఇంకా చాలా ఉన్నాయి. లేదు సార్, మీ సపోర్ట్ అలా ఉండాలి మాకు. ఇంకా నేను ఈసారి ఎందుకంటే ఈ ఏజ్ వాళ్ళు మామూలుగా ఏం చేస్తారు, బైక్లు వేసుకుంటారు, పొరులకు లైటింగ్ కొడతారు, సాటర్డే సండే వస్తే పబ్బుల్లో ఉంటారు. ఇదే లేదా కొత్త సినిమా ఏది రిలీజ్ అయినా చూస్తారు. కానీ వీళ్ళు 9 days నిష్టగా నాన్ వెజ్ తినకుండా ఇక్కడే బొమ్మలలో పడుకొని ఇష్టం. నేను ఇంటికి వెళ్ళి ఆల్మోస్ట్ ఇట్లా కొంగు పట్టి అందరికీ వీళ్ళకి సపోర్ట్ చేయాలి. అలాగే ఎవ్రీ ఇయర్ ఇలాగే చేయండి నాన్న. నా వంతు సపోర్ట్ నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా విజయ్ గారు రండి సార్, ముందుకు రండి సార్. ఈసారి గురించి మీకు పరిచయం చేయకలేదు అనుకుంటా. మా విజయ్ సార్ గారు, అలాగే నాగేంద్ర గారు తెలియని వారు ఎవరు ఉండరండి మొత్తం ఆల్మోస్ట్ అంతా. మేమంతా ఒక బ్యాచ్. మా బ్యాచ్ మీ అందరికీ తెలుసు. మా కాషాయ వస్త్రం మీకు తెలిసిపోతుంది. మేము మా బ్యాచ్ ఏంటో. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే